అంటే ఒక సీజన్ 2 అప్పుడు ఒక కామనర్‌గా, ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా హౌస్‌లోకెళ్ళిన సంజనాకి ఇన్ని డబ్బులు ఎక్కడివి అప్పటి మిడిల్ క్లాస్ అని ఎవరు చెప్పాడు? ఆ టైంలో ప్రోమోలో అదే కదా చెప్పింది. అంటే ఇప్పుడు హ్మ్. మిడిల్ క్లాస్ అంటే వాట్ ఈస్ ద మిడిల్ క్లాస్ మీన్? అంటే బస్ ఎక్కి బస్సులో తిరుగుతున్నా నాకు అప్పుడు కారు అట్లా ఏం లేదు. అంటే ఒక 6 లక్షల రూపాయల బ్యాగ్ యూజ్ చేస్తూ ఒక సినిమా ప్రొడ్యూస్ చేసే అన్ని డబ్బులొచ్చినియంటే ఎలా? ఈ 5, 6 ఇయర్స్‌లో ఈ జర్నీ 5, ఏంటి? 6 ఇయర్స్ హౌస్‌లో మాకు కామనర్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని అదేంటి? నాకు బిగ్ బాస్ కాల్ రావడమే అమెరికాలో వచ్చింది. నీకు తెలుసా విషయం? హుహు. తెలుసా? హుహు. బిగ్ బాస్ కాల్ నాకు అమెరికాలో వచ్చింది. మరి కామనర్ చాలా మిడిల్ క్లాస్ అమ్మాయి అమెరికాలో ఎలా ఉంటుంది? అది వదిలేస్తే నా ఏబీ ఎక్కడ జరిగింది తెలుసా? దస్పల్లాలో జరిగింది. హ్మ్. తెలుసా? ఎక్కడ జరిగింది తెలుసా? ఏబీ చూడు, దస్పల్లా హోటల్లో జరిగింది అక్కడ. ఆ స్విమ్మింగ్ పూల్ అని దస్పల్లా హోటల్. మరి అప్పటికి నేను దస్పల్లాకి వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కి వచ్చిన దాన్ని నువ్వు చెప్పినట్టు 5 లక్షల బ్యాగ్ కొనుక్కోలేనా? ఓ 2 కోట్లు పెట్టి సినిమా తీసుకోలేనా? మిడిల్ క్లాస్ అంటే మీరు చెప్పింది ఏంటి? మా నాన్నగారు ఫార్మర్, ఒప్పుకుంటా. ఫార్మర్కి ఎకరాలు పొలాలు ఉండకూడదా? దానికి డబ్బులు రాకూడదా? చెప్తున్నా. అంటే ఒక సినిమా తీసేంత డబ్బులొస్తాయా? ఎన్ని ఇప్పుడు రెండో ఎకరాలున్నాయి? సినిమా చేస్తున్నప్పుడు కూడా డబ్బులు నాకు మా నాన్న ఇస్తున్నారు. ఓకే. సెకండ్ సినిమా కూడా ప్రొడ్యూసర్ నువ్వే. సెకండ్ ఫిల్మ్కి చేస్తున్నారు, నాకు ఇంకో ప్రొడ్యూసర్ కూడా వచ్చారు. హ్మ్. సెకండ్ ఫిల్మ్ కూడా ఉంది. ఇప్పుడు నేను అదే అంటున్నా, బిగ్ బాస్కి వెళ్ళక ముందు నేను కారు కొన్నా. నువ్వు ఎప్పుడన్నా నా గూగుల్లో చూస్తే థర్డ్న బిగ్ బాస్కి వెళ్ళక ముందే మా నాన్న కారు ఇప్పించి నన్ను పంపించారు బిగ్ బాస్ లోపలికి. సో నాకు ఇవన్నీ బిగ్ బాస్ తర్వాత రాలేదు, ఇవన్నీ నాకు బిగ్ బాస్ ముందే ఉన్నాయి. నా ఇల్లు బిగ్ బాస్ ముందే ఉంది. సో వాట్ ఎవర్ ఏదైనా సరే, నేను ఎమ్మెల్యే కింద నుంచింది కూడా బిగ్ బాస్ తర్వాత వన్ ఇయర్కే 2019లోనే. సో అప్పుడు నేనే ఖర్చు పెట్టుకున్నాను. నేను ఇవన్నీ నాకు ఎవరో ఇవ్వలేదు, ఇవన్నీ నా సొంతంగా ఉన్నది. సో ఏంటంటే ఒకటి నువ్వు చెప్పింది నువ్వు అడగొచ్చు, అంటే నీకు ఇంత మనీ ఎందుకుంది అని. నేను మా కన్నయ్యలు ఎవరు లేరు. ఇప్పుడు నా చెల్లి కారు ఏంటి? సిరికి ఏం కారు నాది? ఆడి. ఆడి. సిరిది ఆడి. మర్చిపోయినా. అదే ఆడి మర్చిపోయినా. సిరి ఆడి. మరి సిరి ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడే కదా. హ్మ్. సో అది మా డాడీ కొనిచ్చిన కారే కదా. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను సంపాదించాను ఉండొచ్చు, నేను డబ్బులు అంటే ఇప్పుడు దానికి 70 లక్షలు 80 లక్షలు కారు ఉంది అంటే అది మేము కొనుక్కున్న కారే కదా. సో ఇప్పుడు నాకంటే నేను కొనుక్కున్నా, నేను ఇప్పటికి ఇంకా స్టిల్ దేంట్లో తిరుగుతున్నా? I20లో తిరుగుతున్నా. నాది బెలీనో ఒకటి, I20 2 కార్లు ఉన్నాయి. సో నేనేంటంటే ఆ డబ్బులు ఇంట్లో ఇచ్చిన ఏ డబ్బులు ఉన్నాయి నేను సినిమాకి పెట్టుకున్నా. ఇప్పుడు నా కట్నమైనా సరే, నా సేవింగ్స్ అయినా ఏమైనా ఉన్నా నేను సినిమాకి పెట్టుకున్నా. సో వాళ్ళకి ఫ్యాషన్స్ ఉంది కాబట్టి కార్కు పెట్టుకున్నారు మా చెల్లి వాళ్ళు. అంటే నాకు తెలిసి సీజన్ 2 అప్పుడు ఒక రూమర్ ఉంది, ఈ కామనర్స్లో ఒకళ్ళు డబ్బులు ఇచ్చి వెళ్ళారు బిగ్ బాస్ హౌస్కి అని. అది సంజనేనా? అలాంటప్పుడు ఎక్కువసేపు ఉంచేవాళ్ళు కదబ్బా. 1 వీక్ ఎందుకు తీసేస్తే రచ్చరచ్చ చేసేదాన్ని కదా మరి డబ్బులు ఇచ్చిన దాన్ని అయితే. లేదు కాదు. ఒకవేళ నేను డబ్బులు ఇచ్చి ఉంటే ఊరుకునేదాన్నా? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అన్న క్వశ్చన్ కరెక్టే. అంతేలే, టిష్యూ పేపర్లు యూజ్ చేసి పడేశారంటే ఖచ్చితంగా బయటకు వచ్చే డబ్బులు ఇచ్చా ఇంత ఇచ్చా అని చెప్పేదాన్ని. చెప్పేసేదాన్ని, ఇన్ని మాటలు మాట్లాడిన దాన్ని నువ్వు నాకు డబ్బులు తీసుకున్నారు బిగ్ బాస్ అని చెప్పేదానిగా. అది తప్పు, ఇవ్వలేదు బిగ్ బాస్ వాళ్ళకి ఇవ్వలేదు, ఇది మాత్రం కరెక్ట్. సో అండ్ ఈ పెళ్ళి అయిపోయింది సంజనాకి, డివోర్స్డ్, ఇది ఒక రూమర్ ఉంది. 2000 నేను ఎస్టీవీ జాయిన్ అయ్యా ఫస్ట్, తర్వాత 2012 అంటే 2012 కామ్సెట్ TV7 హెల్త్ నా రెజ్యూమ్ అప్పటికి కూడా ఉంది. సో నేను మళ్ళీ 2015 మిస్ ఏపీకి నేను వెళ్ళాను. 2016 మిస్ హైదరాబాద్ నేను. తర్వాత నా హుక్కా పార్లర్ ఒకటి ఉండే. తర్వాత 2017 సినిమా నేనే రాజు నేను ఏమంత్రి చేశాను. 2018 నేను బిగ్ బాస్కి వెళ్ళాను. 2019 నేను దీంట్లో ఉన్నాను, అంటే ఎలక్షన్ దాంట్లో ఉన్నా. 2020 నేను కోవిడ్ ఉంది. 2021 నేను నీకు నాకు పెళ్ళంటే సినిమా రిలీజ్. 2023, 24 వరకు నువ్వు చూస్తూనే ఉన్నావు. సో ఈ మధ్యలో ఎప్పుడయ్యి ఎక్కడ పోయింది నేను? ఇప్పుడు అయినప్పుడు ఏదన్నా ఉండాలి కదా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి మీ కళ్ళ ముందే ఉంటే ఎప్పుడు పోయింది? అసలు ఏ నిప్పు లేకుండా పొగ ఎందుకు వచ్చింది అన్నట్టు, అసలు ఏమి లేకుండా రూమర్ ఎందుకు వచ్చింది? అయింది అనుకున్నా నాకు బాధ లేదు, అయితే అయింది. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు అయితే నాకు ఇన్ని చెప్పిందని అయితే అయిందని చెప్తా, నాకేం ప్రాబ్లం? అదే పెద్ద నేరం ఘోరమేం కాదు కదా. సో అవుతుందని చెప్పండి. మీకు 10 years నుంచి మేము ముందే ఉన్నా కదా నేను. దీంట్లో ఎప్పుడయింది, ఎప్పుడు బ్రేకప్ అయింది, ఎప్పుడు వచ్చింది? లవ్ ఉంది చెప్పా బ్రేకప్ అని. సో అలాగే చెప్తాను నేను. నీకు లవ్ ఉంది లేదు అని కూడా చెప్పాల్సినంత అవసరం లేదు కదా నాకు. అది రూమర్ అని నువ్వే అంటున్నావు, రూమర్ అంతే.